హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను ఇప్పుడు పులిహార గోంగూర పచ్చడి చూపెడతానన్నా కానీ నేనైతే తిన్నా. బాగుంది. ఇది ఏంపే విధానం చెప్తా. ఉత్తకల అయిన పొయ్యి మీద వేసి ఇది మొత్తం వాడేటట్టుగా పొడి పొడిగా వచ్చేటట్టుగా ఏంపాలన్నట్టుగా. అందుకే నూనె లేకుండా నీళ్ళు లేకుండా ఆరబెట్టాలి ముందు. అందుకోసమే ఇది ఎంత ఏంపినాక మొత్తం ఆరబెట్టి దీని దగ్గర పెట్టి ఇది మెంతి పొడిగా, ఆవాల పొడి కొద్దిగా, ఎల్లిపాయ కారం తగినంత, చింతపండు పులుసు తగినంత, ఉప్పు తగినంత వేసి బాగా కలగలపాలన్నట్టు. ఇది బాగా కలిస్తేనే బాగుంటుంది అన్నట్టుగా కలిపి పక్కన పెట్టి తగినంత నూనె పోసి జీలకర్ర, తాలిం గింజలు, మిరపకాయలు, ఎల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ తాలింపులు వేసి ఏంపాలన్నట్టుగా. తాలింపు వచ్చి ఏంపినాక తాలింపు అయినాక ఈ తాలింపు కూడా గోంగూర పచ్చడిలో పోయాలన్నట్టుగా. ఇది కూడా కలిసేటట్టుగా కలపాల. మాకు పులిహార గోంగూర పచ్చడి అయితే ఇలా రెడీ అయింది. మేమైతే ఇలా పెడతాం. మా అమ్మాయి కోసం అయితే బాక్సులో రెడీ చేస్తున్నాం.